రాష్ట్రంలో మద్యపాన నిషేధంతో జగన్ 1,00,000 కోట్లు లూటీ చేశాడని నంద్యాల తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్తీ మద్యంతో వేల మంది మహిళల మంగళసూత్రాలను తెంచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. ముఖ్యంగా జే బ్రాండ్లతో దోచుకున్న లక్షల కోట్ల రూపాయలను ఈ ఎన్నికల్లో వైసీపీ నాయకులు వినియోగిస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా మరోమారు ఆయనకు పట్టం కడితే రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తారని తెలిపారు. పూర్తి వివరాలను మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. కూడా చేయలేని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ పథకాలకు ఒక్కటే మీరు ఓట్లు వేస్తున్నారంటే గమనించుకోండి, మన పిల్లల జీవితాలు నాశనం అవుతుంది, ఇక్కడ మన బ్రతుకులు బాగుపడవు. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారంటే, పాపము గోల్డ్ మెడల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తే ఈరోజు రోడ్డున పడ్డారు. ఏమి ఇచ్చారు? గోల్డ్ మెడల్ అంట. ఆయన బ్రాండ్ స్పెషల్ స్టేటస్ గురించి అడిగే దిక్కు లేదు, కానీ స్పెషల్ స్టేటస్ అని లిక్కర్ బాటిల్ బ్రాండ్. మొన్న వైనాట్ 175 అన్నారు. నాకు తెలిసి నంద్యాల పార్లమెంట్కి వైనాట్ 175 లిక్కర్ బాటిల్ని ఆవిష్కరించడానికి మా నంద్యాల పార్లమెంట్కి వస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ. అంతేగాని మాకు ఏం హామీలు ఇచ్చారు, మీరు ఏం చేశారు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీళ్లు లేక చచ్చిపోతున్నాము నంద్యాల పార్లమెంట్లో ప్రజలందరూ. కాబట్టి మీరు ఏమి ఇచ్చారు, ఏం మంచి చేశారో మాట్లాడిన తర్వాత నేను ఈ బటన్ నొక్కాను, ఆ బటన్ నొక్కాను అని మాట్లాడొద్దండి. మీకు బటన్ మోహన్ రెడ్డి గారు అని పేరు వచ్చింది పాపం ఈ నంద్యాల పార్లమెంట్లో. కాబట్టి బటన్ నొక్కాను అని రేపు చెప్పకండి. మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని మాత్రం చెప్పండి. అది మా డిమాండ్. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని నేను